హాయ్ ఫ్రెండ్స్. జుట్టు పెంచుకోవాలని ఎవరికుండదు చెప్పండి. ఈ మధ్య పొలిటీషియన్స్ కూడా జుట్టు గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం కదా. జుట్టు ఉన్న అమ్మ ఏ విధంగానైనా హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు. పొడవుగా జడ వేసుకోవచ్చు, పొట్టిగా వేసుకోవచ్చు, హెయిర్ లూజ్గా వదులుకోవచ్చు. ఇక పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ అయితే హెయిర్ ఉంటే ఎన్నో రకాల హెయిర్ స్టైల్స్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. మరి ఆ జుట్టే బలహీనంగా ఉండి కళావిహీనంగా ఉంటే మీరెంత ఖరీదైన దుస్తులు, నగలు వేసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం చెప్పండి? అందుకని నెత్తిమీద ఉన్న ఆ 4 వెంట్రుకలను కాపాడుకోవడం మాత్రమే కాదు, మీరు ఊహించని రీతిలో అద్భుతంగా హెయిర్ గ్రో అవ్వడానికి ఈరోజు ఒక సూపర్ రెమెడీతో మీ ముందుకొచ్చాను. ఇది బట్టతల వాళ్లకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు వాడిన తర్వాత ఈ రెమెడీని బాల్ హెడ్తో ఎవరైనా సఫర్ అవుతున్నారనుకో, వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటామని కూడా అంటారు వాళ్ళు. అంత అద్భుతంగా ఈ హెయిర్ రెమెడీ ఉపయోగపడుతుంది. మీ హెయిర్ని రిపేర్ చేయడం మాత్రమే కాకుండా కుదుళ్ల నుంచి బలంగా, దృఢంగా, ఆరోగ్యంగా జుట్టును పెంచడంలో ఈ రెమెడీని మించింది లేదంటే నమ్మండి. అద్భుతమైన రెమెడీ ఇది ఫ్రెండ్స్. కాకపోతే కాస్త సమయం వెచ్చించి చేసుకోండి. ఇక మీరు పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు, జుట్టు ఊడిపోతుందని బెంగపడాల్సిన అవసరం అంతకంటే లేదు. అందరూ హెయిర్ స్టైల్స్ వేసుకుంటున్నారు, నేను వేసుకోవడం లేదని ఇబ్బంది పడే పరిస్థితులు కూడా ఉండవు. చక్కగా ఈ హెయిర్ రెమెడీ తయారు చేసుకుని వాడి చూడండి. మీరే 10 మందికి చెబుతారు. మరి ఆ రెమెడీ ఏంటో, ఎలా తయారు చేసుకోవాలో, వాటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎప్పుడెప్పుడు దీన్ని వాడాలి, ఎంతకాలం వాడాలి, ఎలా పనిచేస్తుంది ఈ రెమెడీ అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్, నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కూడా. మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిక టాపిక్లోకి వెళదాం. జుట్టు పెరగడం ఒక సమస్య కాదు, కానీ మన తలకి చాలా సమస్యలే ఉంటాయి. మనం పట్టించుకోం గాని. అంటే తలలో చుండ్రని, దురదలు, తల ఊడిపోవడం, అలాగే డ్రైగా ఉండడం, మాటిమాటికి ముక్కలుగా రాలిపోతూ ఉండడం, అలాగే చివర్లు పగిలిపోతూ ఉండడం, తలంతా పల్చగా తయారవడం, ఇలాంటి సమస్యలు చాలా మందిలో సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రెమెడీ కనుక మీరు తయారు చేసుకుంటే మీ తలకు సంబంధించిన ఎటువంటి సమస్యలైనా సరే ఈ రెమెడీ పూర్తిగా పరిష్కరిస్తుంది. దాంతోపాటు అందమైన, ఒత్తైన జుట్టును త్వరగా పెంచుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చే ప్రతి రెమెడీ కూడా మేము పూర్తిగా వాడిన తర్వాతే రిజల్ట్ చూసి అప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. అందుకని మీరు ధైర్యంగా, చక్కగా ఈ రెమెడీ తయారు చేసుకుని వాడొచ్చు. ఫ్రెండ్స్, మరి ఈ రెమెడీ ఏంటో చూద్దాం. ఈ రెమెడీ కోసం ముందుగా మనం మెంతులను తీసుకుంటున్నాం. అలాగే ఒక మంచి గాజు సీసా గాని లేదా మూత గట్టిగా ఉండే ఒక ప్లాస్టిక్ బాటిల్ గాని తీసుకోండి. అందులో ఒక 2 స్పూన్ల వరకు మెంతుల్ని వేసి డ్రింకింగ్ వాటర్ బాటిల్ నిండా వేసేసి తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపి గట్టిగా మూత పెట్టి ఇంట్లో ఒక చోట 2 రోజుల పాటు అలాగే ఉంచేయండి. ఈ మెంతులు ఇలా 2 రోజుల పాటు నానడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డైరెక్ట్గా మెంతులను వాడేటప్పుడు కూరల్లో గాని మరి ఏ విధంగా వాడినా కొంచెం బాయిల్ అయిపోయి లేదా కొంచెం ఫ్రై అయిపోవడం వల్ల కొన్ని మినరల్స్ మిస్ అవుతూ ఉంటాం. అలా కాకుండా ఇలా 2 రోజుల పాటు నానబెడితే మెంతులకుండే ఔషధ గుణాలన్నీ ఈ వాటర్లోకి వస్తాయి. అందువల్ల ఈ ఔషధ గుణాలు మన తలకి పూర్తిగా అందుతాయి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, 2 రోజుల తర్వాత ఈ బాటిల్ మూత ఓపెన్ చేసి వాటర్ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఎంత జిగురుగా ఉన్నాయో నీళ్లు కదా. ఈ మెంతుల్లో ఉండే ఔషధ గుణాలన్నీ పుష్కలంగా ఈ నీళ్లలోకొచ్చాయి. చూడండి ఎంత జిగురుగా ఉందో. జెల్ ఎలా తయారైందో కదా. ఇదే ఫ్రెండ్స్ మన తలకి బూస్ట్ లాంటిది. ఒక విధంగా తలకి అమృతమనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇదివరకు మనం మెంతులను తల కోసం రకరకాలుగా వాడుంటాం. పొడి చేసుకుని పేస్ట్ లాగా చేసి. కానీ ఈ రెమెడీలో 2 రోజుల పాటు నీళ్లలో నాని ఉన్న ఈ మెంతుల జెల్ చాలా అంటే చాలా అద్భుతంగా తలపై పనిచేస్తుంది. దృఢమైన కురులు పెరగడానికి, తలలో ఉండే చుండ్రు, దురద వంటి సమస్యలు తీసేయడానికి ఈ జెల్ దివ్యౌషధం అంటే నమ్మండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మెంతుల జెల్ని మరొక బౌల్లో స్ట్రెయినర్ సహాయంతో వడకట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో. బావుంది కదా ఈ జెల్. కేవలం చూడ్డానికి బావడం మాత్రమే కాదు ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది కూడా. ఈ జెల్ ఫస్ట్ టైం వాడినప్పుడే ఆ తేడాను మీరు గమనిస్తారు. కుదుళ్లు గట్టిపడ్డం, హెయిర్ సిల్కీగా ఉండడం, స్మూత్గా ఉండడం, దురదల వంటివి తగ్గడం మీరే చూస్తారు.
ఫ్రెండ్స్, బౌల్లోకి మనం వడకట్టుకున్నాం కదా ఈ మెంతుల జెల్. ఇందులో 1 స్పూన్ వరకు ఆలోవెరా జెల్ని వేసుకోండి. అలాగే మెంతుల జెల్తో పాటు ఆలోవెరా జెల్ కూడా తోడైతే ఇక జుట్టు ఎంత అందంగా పెరుగుతుందో తెలుసా? ఇది రాయడం వల్ల మన తలపై ఉండే డెడ్ స్కిన్ అంతా పోయి మొదటి వాష్లోనే మీ తల చాలా తేలికవ్వడం మాత్రమే కాకుండా ఫ్రెష్ ఫీల్ కూడా పొందుతారు. ఫ్రెండ్స్, ఇది పూర్తిగా హోమ్ రెమెడీ. ఈ జెల్లో యాంటీ ఆక్సిడెంట్ చక్కగా ఉంటుంది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఈ ఆలోవెరా జెల్ అలాగే మెంతుల జెల్ రెండూ బాగా కలిసేలా కలపండి. ఇలా బాగా 2 జెల్లు కలిసిన తర్వాత ఇప్పుడు మూడవ ఇంగ్రీడియంట్గా ఆముదం ఆయిల్ ఇందులో కలపాలి. ఈ ఆముదం ఆయిల్ కూడా కిరాణా షాపుల్లో ఈజీగానే దొరుకుతుంది. అలాగే ఈ ఆముదం తలని నల్లగా ఉంచడానికి, మంచి షైనింగ్ ఇవ్వడానికి, కుదుళ్లను బలపరచడానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడంటే అవన్నీ ఇవన్నీ తలకి పూస్తున్నాం కానీ మన పూర్వీకులు తలకి సంబంధించి ఏదైనా రాయాలి అంటే ఇదిగో ఆముదాన్నే వాడేవారు. అందుకే వారి జుట్టు అంత పొడవుగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉండేది. ఈ రెమెడీ వాడితే మనకు కూడా అంతే ఆరోగ్యకరమైన జుట్టొస్తుంది. ఈ రోజుల్లో అన్ని ఆఫీసుల్లో కూడా ఏసీ ఉండడం వల్ల తలకి తగినంత సూర్యరశ్మి అందక తలలో చుండ్రు లేదా రకరకాల సమస్యలు వచ్చి జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. అలాగే ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి తరచుగా తలకి నూనె పెట్టడం కుదరదు. కాబట్టి తలని అలా డ్రైగా ఉంచడం వల్ల కూడా తల డ్యామేజ్ అయిపోతుంది. అటువంటి వారికి ఈ రెమెడీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ రెమెడీ గనక రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీరు ఏసీలో ఉన్నా లేదా నూనె పెట్టకపోయినా సరే ఈ రెమెడీ మీ తలకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ జెల్లో 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేసి బాగా కలపండి. అంతే ఫ్రెండ్స్, కేవలం 4 ఇంగ్రీడియంట్స్. ఈ 4 కూడా అద్భుతమైన ఇంగ్రీడియంట్స్. మెంతులు, ఆలోవెరా జెల్, అలాగే ఆముదం, కొబ్బరి నూనె. మన తలకి అద్భుతంగా పనిచేసే హోమ్ రెమెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జెల్ మొత్తం ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ బాటిల్తో పాటు ఇలానే ఫ్రిడ్జ్లో ఉంచి 2 వారాల వరకు ఇది మనం వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది అంత తొందరగా పాడవదు. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా వాడుకోవచ్చు. ఇది వాడడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం తలస్నానానికి వెళ్లే గంట ముందు ఆయిల్ ఎలా అయితే అప్లై చేస్తామో అలాగే ఇది చేతిలో వేసుకుని కుదుళ్ల నుంచి తల చివరి వరకు అంటే వెంట్రుకల చివరి వరకు మొత్తంగా పట్టించండి. మొత్తం పట్టించిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోండి. దీనివల్ల మంచి రక్త ప్రసరణ జరిగి ఈ జెల్ కూడా తొందరగా మీ తలపై పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మనం తయారు చేసుకుంది జెల్ కదా, తలకు అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో అని భయపడకండి. ఇది అచ్చం మీరు నూనె రాసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంతకుమించి మీకు ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. ఇలా మసాజ్ చేసుకుని 1 గంట పాటు ఆ హెయిర్ని అలా వదిలేయండి. తర్వాత హెర్బల్ షాంపూతో గాని లేదా మైల్డ్ షాంపూతో గాని తలస్నానం చేసేయండి. ఇలా వారానికి 2 సార్లు గనక చేస్తే 1 నెల రోజుల్లోనే మీరు కోరుకున్న అందమైన, నెగనెగలాడే దృఢమైన, బలమైన జుట్టు మీకు పెరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, హెయిర్ గ్రోత్కి అద్భుతమైన రెమెడీ. ఈ రెమెడీ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. అలాగే ఈ 4 ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఈజీగానే దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా త్వరగా ఈ రెమెడీని తయారు చేసి వాడి చూడండి ఫ్రెండ్స్. 100కి 100% అద్భుతంగా మీ హెయిర్ గ్రో అవుతుంది. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.